హలో హాయ్ ఎస్కే హ్యాష్ట్యాగ్ తెలుగు ఛానల్కి మీకు స్వాగతం. సో ఈరోజు నేను తెచ్చాను యూరెకా బ్లాక్ ఫోన్ గురించి స్పెసిఫికేషన్స్, ప్రోస్, కాన్స్ అండ్ నా ఒపీనియన్స్ మీకు చెప్తానన్నమాట. సో ఈ వీడియోని పూర్తిగా చూడండి, ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎస్కే హ్యాష్ట్యాగ్ తెలుగు ఛానల్ని ఇప్పుడే. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే మీకు కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ రావు. సో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, రెడ్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి, ప్లస్ ఒక బెల్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేయండి, నోటిఫికేషన్ మీకు పక్కా వస్తుంది. ప్లస్ నేను చెప్పాను నేను వీడియో తెస్తానని టెక్ న్యూస్లో. సో మీ అందరికీ టెక్ న్యూస్ ఎలా ఉంది అనేది నాకు తెలియదు, ఇప్పటిదాకా ఎవరు కామెంట్ చేయలేదు. సో జస్ట్ 9 వ్యూస్ మాత్రమే వచ్చాయి. సో లెట్స్ సీ దాని ఏమంటారు, అది సక్సెస్ని బట్టి నేను టెక్ న్యూస్ కంటిన్యూ చేయాలా వద్దా అనేది చూస్తాను. బట్ ఐ విల్ ట్రై టు కంటిన్యూ ద టెక్ న్యూస్. సో టెక్ న్యూస్ కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇక వీడియో విషయానికి వద్దాం. యూరెకా బ్లాక్. సో పదండి దీన్ని స్టార్ట్ చేద్దాం వీడియోని. సో యూరెకా బ్లాక్ ఫోన్ చాలా నేనే లాంచ్ అయింది. ఇది మైక్రోమాక్స్ కంపెనీ సబ్ బ్రాండ్ అయిన యూ టెలివెంచర్స్ నుంచి ఈ ఫోన్ లాంచ్ అయింది అనమాట. సో నిన్న 1 జూన్ 2017 లాంచ్ చేశారు ఇండియాలో. సో ఇది 6 జూన్ 2017 నుంచి ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ కానుంది. సో అప్పటి నుంచి మీరు కొనుక్కోవచ్చు ఫ్లిప్కార్ట్లో ఈ ఫోన్ని. జస్ట్ 6వ తేదీ నుంచి మీరు కొనుక్కోవచ్చు అనమాట ఫ్లిప్కార్ట్లో ఈ ఫోన్ని. సో నా ఉద్దేశంలో ఈ ఫోన్ చాలా మంచి ఫోన్, వాల్యూ ఫర్ మనీ. ఎందుకంటే ఇది ఒక మంచి బడ్జెట్ ఫోన్ అన్నమాట. సో ఈ మధ్యకాలంలో ఆఫ్టర్ షామీ ఫోన్స్ ఇంత మంచి బడ్జెట్ ఫోన్ రాలేదు. సో ఇది చాలా బాగుంది అకార్డింగ్ టు ప్రైస్. సో దీని ప్రైస్ 8,999, అంటే 9,000 రూపాయలకి ఈ ఫోన్ మీకు లభిస్తుంది ఫ్లిప్కార్ట్లో. సో సేల్ బిగిన్స్ 6 జూన్ 2017 అని చెప్పాను. సో ఇక నెక్స్ట్ స్పెసిఫికేషన్స్ చూద్దాం. ఆ తర్వాత నా ఒపీనియన్స్ కూడా మీకు కొద్దిగా చెప్తాను దీంట్లో. సో స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఫస్ట్ దీంట్లో మనకి 5 ఇంచ్ ఫుల్ హెచ్డి స్క్రీన్ లభిస్తుంది. అంటే 5 ఇంచ్ ఫుల్ హెచ్డి స్క్రీన్ లభిస్తుంది, 1080 పిక్సెల్ది. వీటితో పాటు మనకి దీంట్లో కోరింగ్ గొరిల్లా గ్లాస్ 3 ఇచ్చారు. సో దీని ద్వారా మనకి ఫోన్కి మంచి ప్రొటెక్షన్ లభిస్తుంది. గ్లాస్కి గొరిల్లా గ్లాస్ ఉంటే త్వరగా ఫోన్ విరిగిపోదన్నమాట, ఫోన్ స్క్రీన్ విరిగిపోదన్నమాట. సో దీంతోపాటు మనకి దీంట్లో 2.5D కర్వ్డ్ గ్లాస్ కూడా ఇచ్చారు. సో స్క్రీన్ పైనే మనకి 3 స్పెషల్ ఫీచర్స్ కనిపిస్తున్నాయి. ఒకటి ఫుల్ హెచ్డి స్క్రీన్, ప్లస్ 2 కోరింగ్ గొరిల్లా గ్లాస్ 3, ప్లస్ 3 2.5D కర్వ్డ్ గ్లాస్. సో ఈ మూడు అయిపోయినాయి అన్నమాట. సో ఇక నెక్స్ట్ వచ్చి దీంట్లో మనకి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 430 చిప్ సెట్ ఇచ్చారు. సో ఇది ఒక మంచి చిప్ సెట్. ఇంతకుముందు లెనోవో K6 పవర్లో కూడా ఈ చిప్ సెట్ ఇచ్చారు. సో లెనోవో K6 పవర్ 10,000 రూపీస్ పడుతుంది. సో 1,000 ఎక్కువ పడుతుంది అనమాట. బట్ ఈ ఫోన్ మీకు 9,000కే పడుతుంది. సో ఇది 430 చిప్ సెట్ వచ్చి ఒక ఆక్టోకోర్ ప్రాసెసర్ అనమాట. 1.4 GHz పనిచేస్తుంది. ఇది ఒక ఆక్టోకోర్ ప్రాసెసర్. సో దీంతో ఫోన్ బాగా స్పీడ్గా పనిచేస్తుంది, ఎందుకంటే ఆక్టోకోర్ కాబట్టి బాగా పనిచేస్తుంది. సో దీంతోపాటు మనకి దీంట్లో 4GB ర్యామ్ ఇచ్చారు. అవునండి, 4GB ర్యామ్. 9,000 రూపీస్ ఫోన్లో 4GB ర్యామ్ నిజంగా చాలా మంచి విషయం, చాలా అభినందించాల్సిన విషయం అనమాట యూరెకా ఫోన్ని. ఎందుకంటే 9,000కి 4GB ర్యామ్ ఏ ఫోన్ ఇప్పటిదాకా ఇవ్వలేదు. ఈవెన్ షామీ ఫోన్స్ కూడా ఇవ్వలేదు. జస్ట్ 2GB 3GB ర్యామ్ మాత్రమే ఇచ్చారు. బట్ 4GB ర్యామ్ రియల్లీ గుడ్ థింగ్, చాలా మంచి విషయం ఇది. సో దీంతోపాటు మనకి ఇంటర్నల్ స్టోరేజ్ 32GB ర్యామ్, 32GB లభిస్తుంది. సో 32GB ఫోన్ మెమరీ అన్నమాట. సో ఇది కూడా మంచి విషయం. సో ఇక కెమెరాస్ విషయానికి వస్తే మనకి ఫ్రంట్ కెమెరా సెల్ఫీస్కి 8 మెగాపిక్సెల్ ఇచ్చారు. ప్లస్ వీటితో పాటు మనకి ఫ్లాష్ కూడా ఇచ్చారనమాట ఫ్రంట్. ఇది చాలా మంచి విషయం, ఫ్లాష్ కూడా ఇవ్వడం. ముందర లో లైట్లో కూడా మంచి సెల్ఫీస్ వస్తాయి. ప్లస్ దీంట్లో మనకి వైడ్ యాంగిల్ ఇచ్చారు కాబట్టి స్పేస్ కూడా చాలా ఎక్కువ వస్తుంది సెల్ఫీస్లో, ఎక్కువ మంది పడతారు సెల్ఫీస్లో. సో ఇది ఒక మంచి విషయం. సో దీంతోపాటు మనకి వెనక కెమెరా మనకి 13 మెగాపిక్సెల్ ఇచ్చారు. ఇది కూడా చాలా మంచి కెమెరా అకార్డింగ్ టు ప్రైస్. ప్లస్
2 ఫ్లాష్ లైట్ కూడా ఇచ్చారనమాట వెనకాల. ప్లస్ ఇది కూడా ఒక మంచి విషయం. దీంతోపాటు దీంట్లో మనకి కొన్ని ఫీచర్స్ కూడా ఇచ్చారు. అది బ్యూటీ మోడ్ అని, HDR అని, సూపర్ పిక్సెల్ అని ఇలాంటివి ఇచ్చారనమాట. వీటితో పాటు వైడ్ సెల్ఫీ కూడా దీంట్లో మనం తీసుకోవచ్చు వెనక్ కెమెరాతో కూడా. ప్లస్ స్మైల్ షాట్ లాంటివి కూడా ఇచ్చారు దీంట్లో. సో అన్ని ఫోన్లలో ఇచ్చినట్టుగానే దీంట్లో కూడా ఇచ్చారు. కెమెరా ఫీచర్స్ పెద్దగా ఎక్కువ ఏమి ఇవ్వలేదు, జస్ట్ వైడ్ యాంగిల్ మాత్రం ప్లస్ పాయింట్. సో వీటితో పాటు మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు. సో అన్ని ఫోన్లలాగా వెనక్కి ఇస్తారనుకున్నాను నేను కూడా, బట్ ముందర ఇచ్చారనమాట. అంటే మనకి శాంసంగ్ ఫోన్స్లో లాగా ముందర ఇచ్చారు ఫింగర్ ప్రింట్ సెన్సార్. ఇది ఒక హోమ్ బటన్ లాగా కూడా పనిచేస్తుంది, అంటే బ్యాక్ బటన్గా కూడా పనిచేస్తుంది అనమాట. ఇది ఒక మంచి విషయం. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా బాగుంది. ఇది 0.2 సెకండ్స్లో ఓపెన్ అవుతుందంట. సో ఇది ఒక మంచి విషయం. సో ఇన్ని మంచి విషయాలు ఉన్నాయి కాబట్టి ఈ ఫోన్ని నేను మంచి ఫోన్ అంటున్నాను. ఎందుకంటే వాల్యూ ఫర్ మనీ అన్నమాట. మీ పెట్టే డబ్బుకి వాల్యూ కరెక్ట్గా వస్తుంది. సో ఇది ఒక మంచి విషయం. సో ఒక బాడీ విషయానికి వస్తే మొత్తం ఫుల్ మెటల్ బాడీ కాదు, ఇది కొద్దిగా ప్లాస్టిక్, కొన్ని చోట్ల మెటల్ యూజ్ చేశారనమాట. సో ఇది గ్లాసీ బ్లాక్లో ఒక మోడల్ వస్తుంది, ఇంకోటి వచ్చి మ్యాట్ బ్లాక్లో వస్తుంది. సో 2 టైప్స్ మోడల్ అనమాట. బ్లాకే మీకు క్లాసిక్ కావాలంటే క్లాసిక్ కొనుక్కోవచ్చు, వద్దు మ్యాట్ కావాలంటే మ్యాట్ బ్లాక్ కొనుక్కోవచ్చు. సో ఇది ఒక మంచి విషయం. సో ఇన్ని రకాల విషయాలు ఉన్నాయి. వీటితో పాటు లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్ బ్యాటరీ. సో 3000 mAh బ్యాటరీ ఇచ్చారు. ఇది పర్వాలేదు అనుకోవచ్చు. 3000 mAh బ్యాటరీ. 4000 ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది, బట్ 3000 పర్వాలేదు, బాగానే ఉంది, కొనుక్కోవచ్చు అనమాట. ప్రైస్ని బట్టి చెప్పచ్చు. సో ఇవన్నీ ప్లస్ పాయింట్స్ నాకు అనిపిస్తున్నాయి. బ్యాటరీ కొద్దిగా మైనస్ అనిపిస్తుంది, బట్ చూద్దాం, పర్వాలేదు. ఇన్ని ఇస్తున్నారు కాబట్టి బ్యాటరీని కొద్దిగా హైట్ చేసేయచ్చు, బట్ గుడ్ థింగ్స్. సో ఇక దీంట్లో మనకి బటన్స్ వచ్చి ఆన్ స్క్రీన్ ఇచ్చారు. ఇది కొద్దిగా మైనస్ పాయింట్ అనిపిస్తుంది నాకు. పైన స్క్రీన్ పైన కాకుండా బయట ఇచ్చింటే బాగుండేది, బట్ పర్వాలేదు. కొన్ని మైనర్ మిస్టేక్స్ ఉంటాయి, వాటిని ఇగ్నోర్ చేయొచ్చు. సో ఇక నెక్స్ట్ చెప్పాలంటే ఏం లేదు, అన్నీ బాగానే ఉన్నాయి. సో కొందరు అంటున్నారు ఈ ఫోన్ కాపీ ఫోన్ అని. యూలీ ఫోన్ అనే ఒక కంపెనీ ఫోన్ కాపీ కొట్టిందని, బట్ ఆ ఫోన్ ఇండియాలో రిలీజే కాలేదు. సో మంచి విషయాన్ని వదిలేసి, ఫోన్లో ఉండే మంచి విషయాన్ని వదిలేసి చెత్త విషయాన్ని పట్టుకొని వేలాడుతున్నారు కొంతమంది. సో దట్స్ నాట్ ఏ గుడ్ థింగ్. సో కాపీ అంత మాత్రాన ఫోన్ని తప్పుపడ్డం తప్పు. ఎందుకంటే మంచి విశేషం, మంచి స్పెసిఫికేషన్స్ ఇస్తున్నప్పుడు ఫోన్ని కాపీ అనడం అది జస్ట్ వేస్ట్ థింగ్. సో కాపీ ఉన్నంత మాత్రాన అదేమీ తక్కువ అయిపోదు. సో మంచి ఫోన్ కావాలి అందరికీ. సో మంచి ఫోన్ కోసమే ఎవరైనా కొంటారు. సో అది కాపీ ఫోనా, రీబ్రాండ్ ఫోనా అని చూడరు, బట్ స్పెసిఫికేషన్ వైజ్, ప్రైస్ వైజ్ బెస్ట్ ఫోన్. సో దట్స్ ఇట్. నాకైతే బాగా నచ్చింది ఫోన్. ఇక హీటింగ్ ఇష్యూస్ ఉంటాయా లేదా అనేది కూడా చెప్పడం కొద్దిగా కష్టం, ఎందుకంటే 430 చిప్ సెట్ కాబట్టి పెద్దగా ఉండకపోవచ్చు అనుకుంటున్నాను. హీటింగ్ ఇష్యూస్ నార్మలే ఉండొచ్చు. సో ఇక చాలా మంచి ఫోన్, మీకు కావాలంటే కొనుక్కోండి. నేను సజెస్ట్ అయితే చేయడం లేదు, బట్ సజెస్ట్ చేసినా చేయకపోయినా కొందరికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. సో మీకు బాగా నచ్చితే కొనుక్కోండి, లేదంటే మీ ఇష్టం. సో నాకైతే చాలా బాగా నచ్చింది ఫోన్. స్పెసిఫికేషన్ వైజ్, ప్రైస్ వైజ్ చాలా బాగుంది, చాలా అట్రాక్టివ్గా ఉంది. వాల్యూ ఫర్ మనీ ఫోన్ అనమాట. సో దట్స్ ఇట్. సో ఇక మీరు రెడ్మీ నోట్ 4 కొనాలంటే 625 చిప్సెట్ వస్తుంది, అది కొనుక్కోండి కావాలంటే. రెడ్మీ కూడా చాలా మంచి ఫోన్స్ నేను యూజ్ చేస్తున్నాను, చాలా బాగున్నాయి. సో కంపేర్ చేయడం వేస్ట్. రెడ్మీ వేరు, ఇది వేరు. సో దీని ప్రకారం దీన్ని చూడాలి, దాని ప్రకారం దాన్ని చూడాలి. సో సూపర్ 8 ఫోన్స్ని ఒక మామూలు ఫోన్స్తో కంపేర్ చేయలేం. సో దాట్స్ డిఫరెంట్ థింగ్. సో మీకు కానీ ఈ ఫోన్ నచ్చినట్టయితే కొనుక్కోండి. ప్లస్ మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఎస్కేఎన్ టెక్ తెలుగు ఛానల్ని మరిన్ని వీడియోస్ కోసం. సో నేను ఇలాగే వీడియోస్ తెస్తూ ఉంటాను, మీరు కూడా చూస్తూ ఉండొచ్చు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కా.
ఓకే, సో నా పేరు ఎస్కే హుసేన్, ఎస్కే హ్యాష్టాగ్ తెలుగు ఛానల్ నుంచి. మళ్ళీ కలుద్దాం మరొక వీడియోలో. అంతవరకు టాటా బాయ్. అండ్ లింక్స్ కింద ఉంటాయి, బై లింక్స్ కొనుక్కోండి.